కంతులు వడ్డీ అసలు కట్టాల్సి వస్తూ ఉంది. గత కాంగ్రెస్ 2000 కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందుకు 2 జూన్ 2014 నాడ సంవత్సరానికి 6,000 కట్టేది. నెలకు 6,000 కట్టాల్సి వస్తూ ఉంది. ఇది వాస్తవం కాదా కేసీఆర్ గారు? నిజంగా మీకు అంత నిజాయితీ ఉంటే మరి అన్నీ మీరు వాస్తవాలు మాట్లాడి మీరు ఈ వాస్తవం ఎందుకు మాట్లాడలే? ఇది అబద్ధమా? రెండవది, మరి ఇన్ని ధనిక రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పినా కూడా, మిగులు బడ్జెట్ అప్పచెప్పినా కూడా, ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసినా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదో చేయలేదు, చెప్పింది చేస్తలేదు, ఇది చేస్తలేదు చెప్పి మీరు మాట్లాడుతున్నారు. మరి ఇంత ధనిక రాష్ట్రమైనా ఇన్ని అప్పులు చేసినా కూడా మీరు చెప్పినటువంటి 10 సంవత్సరాల కింద ఏం మాట్లాడినరు? దళితులకు 3 ఎకరాల భూమి కొనిస్తా అన్నారు. నిరుద్యోగ యువకులు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడన్నారు? కట్టిస్తామన్నారు. అల్లుడు ఎక్కడ వస్తే బిడ్డ ఎక్కడ వస్తే రకరకాలు మాట్లాడు. అల్లుడే వస్తే ఎడబడుకోవాలి, బిడ్డ ఎడ, మేకాడ, గొర్రె అని మాట్లాడింది. మరి ఇంత అయిన తర్వాత కూడా 10 సంవత్సరాలు ఎక్కడ మీరు కట్టిందా? రాష్ట్రంలో మా మిత్రులు చెప్పినట్టుగా కేవలం 89,000 కట్టింది. అవి కూడా ఎక్కడ కట్టినరు? ఎవరు కట్టినరు? కేవలం మంత్రులు. అంటే కేసీఆర్ గారి ఇలాకాలో, కొడుకు సిరిసిల్ల ఇలాకాలో, అల్లుడు హరీష్ రావు గారి నియోజకవర్గంలో అట్లా 5-6 ప్రాంతాలు 7 ప్రాంతాలు మాత్రమే, అది కూడా ఇరిగేషన్ కాంట్రాక్టులు 1,000 కోట్ల కాంట్రాక్టులకు ఇస్తే వాళ్ళు కట్టించే కార్యక్రమం చేయడం జరిగింది. అంటే మరి మిగతా వాళ్ళు ప్రజలు కాదా? మరి మీరు కట్టలేకపోయినరు? ఎందుకు చేయలేకపోయినరు? ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది అంటే మీరు ప్రారంభం చేసిన 10 సంవత్సరాల నుంచి మీరు చేసిన ఏ ఒక్క స్కీమును కూడా ఈ ప్రభుత్వం ఏదైనా ఎత్తేసిందా? అది ఆనాడు రైతు భరోసా కావచ్చు, రైతు బంధు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, పెన్షన్లు కావచ్చు, అట్లాగే ఆరోగ్యశ్రీ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఏది ఎత్తేలే కదా. అంటే ఇంత ఆర్థిక భార పరిస్థితి ఉన్నా కూడా ఏ ఒక్క స్కీమ్ మీరు చేసి ఎత్తివేయకుండా ఇవన్నీ చేస్తూ మళ్ళీ ఆనాడు కేసీఆర్ మాట్లాడుతున్నాడు. అంటే ఎక్కడి నుంచో వచ్చి కాంగ్రెస్ నాకు ఢిల్లీకి వచ్చి గొప్ప నాయకులు వచ్చి మాట్లాడారు కింద. మరి సోనియా గాంధీ ఇందిరా గారు చెప్పినటువంటి ఈ 6 గ్యారెంటీలు మేము అమలు చేయడం లేదా? మీరు 10 సంవత్సరాల కాలంలో రుణమాఫీ చేస్తామని మీరు 10 సంవత్సరాలు చేసింది ఎంత? ఫిగర్స్ ఉన్నాయి కదా. మీరు మొదటిసారి 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే ₹1,00,000 మాఫీ చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. అవి వడ్డీకే సరిపోలే. రెండవ పర్యాయం వస్తే మీరు మళ్ళీ చివరి సంవత్సరం అది కూడా కేవలం కొద్ది మందికి మాత్రమే మీరు ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక విషయం. రెండవది, అదే యూనివర్సిటీని అమ్మేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు సరే గొప్ప మేధావి, 80,000 పుస్తకాలు చదివి మాట్లాడింది, పెద్ద గొప్ప అనుభవజ్ఞుడని. మరి 20 సంవత్సరాల క్రితము అదే 400 ఎకరాలకు సంబంధించిన హైదరాబాదు యూనివర్సిటీకి సంబంధించిన భూమిని 20 సంవత్సరాల క్రితం ఒక ప్రైవేటు వ్యక్తికి అప్పనంగా అప్పచెప్తే మీరు 10 సంవత్సరాల ముఖ్యమంత్రి ఉండి కూడా ఎందుకు దాన్ని ఆ ప్రైవేటు వ్యక్తికి అప్పచెప్పిన భూమిని మీరు ఎందుకు స్వాధీనం తీసుకోలే? ఈనాడు రేవంత్ రెడ్డి గారు నిత్యం కూడా హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా ప్రయత్నం చేసి, అంటే మంచి అడ్వకేట్ని పెట్టి వ్యవహారం చేసి ఆ భూమిని ప్రభుత్వానికి అప్పచెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. దీన్ని మీరు గొప్పగా ప్రభుత్వం యూనివర్సిటీ అమ్మేస్తారని అంటే చదివేస్తే ఉన్నమతి పోయిందన్నట్టుగా మరి మీరేం గొప్ప నిర్వాహకం చేసినారు? అక్షయ పాత్ర లాంటి ఓఆర్ఆర్, బంగారు బాతుగుడ్డి లాంటి ఓఆర్ఆర్ ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు వచ్చే ఆదాయాన్ని మీరు అప్పనంగా కేవలం మీకు సంబంధించిన వాళ్లకు లావాదేవీలు చేసుకొని కేవలం 7,000 కోట్ల రూపాయలకే రింగ్ రోడ్డు అప్పచెప్పడమేమో, అమ్మేయడమేమో గొప్ప. మాట్లాడితే కొద్దిగానే ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఏ లెక్క ప్రకారం మాట్లాడుతున్నారు? ఏ ఒక్క విషయంలో కూడా ఈ రోజున ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ఉంది, 20,000 కోట్ల రూపాయలు, 21,000 కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది. అట్లాగే ఏమంటారు కదా, ఈరోజు నేను మీటింగ్లో అబ్జర్వ్ చేసిన, 10 సంవత్సరాల అధికారాలు పెట్టిన తర్వాత ఇవాళ ప్రతిపక్షంలో ఉండి కూడా ఆ దర్పం, ఆ యొక్క గర్వం పోలే. మరి అంతమంది మంత్రులు ఉన్నారు, మీరు మిగతా ఏ పార్టీ మీటింగ్ చూసుకోండి 10 మంది మాట్లాడతారు. ఇవాళ ఎవరు మాట్లాడారు మీటింగ్లో? కేవలం 1 నిమిషం మాత్రమే అది స్వాగతోపన్యాసం చేస్తాడని ఒక వ్యక్తి పేరు చెప్పేసి, దయాకర్ పేరు చెప్పేసి 1 నిమిషం మాట్లాక కేసీఆర్ మాట్లాడు. ఇది ఏం సూచిస్తుంది?
అంటే ఏకఛత్రాధిపత్యం, అంటే డిక్టేటర్షిప్, నియంతృత్వ దోగ ఇప్పటికి కూడా పోలా. ఏమంటారు కదా, చింత చచ్చిన పులుపు చావాలన్నట్టుగా స్పష్టంగా కనపడతా ఉంది. రెండవది, ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టుగా, మరి అసలు తెలంగాణ రాష్ట్రం అనేది, రాష్ట్రం కోసం ఇంతమంది ప్రాణత్యాగాలు చేసి యావత్ తెలంగాణ సమాజం మొత్తం సంఘటన తెలంగాణ చేస్తే ఎవరి కోసం తెచ్చిండ్రు, ఎందుకోసం తెచ్చిండ్రు? అంటే గొప్ప పరిపాలన రావాలి, పారదర్శక పరిపాలన. మరి నిజంగా మీది పారదర్శక పరిపాలనే అయితే మీరు చందాలు ఉద్యమ సందర్భంలో రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలని చందాలు వసూలు చేసే కార్యక్రమం చేసిండ్రు కదా. మరి అటువంటి అంత బీద పార్టీకి మరి 1500 కోట్ల రూపాయలు టీవీఆర్ఎస్ ఇలా బీఆర్ఎస్ ఖాతాలో నిధులు ఎట్లున్నాయి ఒక లెక్క. ఈ రోజున అంత నిజాయితీ మనిషి అయితే కేసీఆర్, నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, ఈ రోజున ఒక్కొక్క గ్రామంలో సుమారుగా 3-4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినారు ఒక్కొక్క గ్రామంలో. రాజకీయంలో మీరే కదా, మేము కూడా ఉన్నాం కదా, ఇక్కడ ఉన్న అందరూ ఉన్నాం కదా. అంటే ఏం మీటింగు ఏంది పరిస్థితి తెలియదా మాకు? మరి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి నిజాయితీ పరులు అయితే? రెండవది, మీరు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. మళ్ళీ ఈ రోజునే నిన్నను ఇరిగేషన్ సి దగ్గర సోదా చేస్తే 100 కోట్ల రూపాయలు ఏసీబీ దానిలో 100 అంటారు, ఇంకా ఎక్కువ 300 అంటా ఉన్నారు, 200 అంటా ఉన్నారు. మరి ఆ ఉద్యోగి దగ్గర మీ దగ్గర మీరు మంజూరు ఇచ్చినటువంటి పనులు అట్లా వస్తే మరి మీరు ఎన్ని వేల కోట్లు జరిగి ఉంటుంది, ఎన్ని వేల కోట్లు అవినీతి జరిగి ఉంటుంది? బయటికి చెప్పితే ప్రమాదం, మీరు చెప్పకపోవచ్చు, కానీ మీ మనస్సాక్షి తెలియదా? నేను గొప్పగా నిజాయితీగా మాట్లాడుతున్న మాటలు మాట్లాడితే దీనికోసం ఎవరికి ఉపయోగపడాలా? మీకోసం, మీ కుటుంబం కోసం కాదు కదా తెలంగాణ రాష్ట్రం, యావత్ తెలంగాణ సంఘటన ఇంతమంది రోడ్లపైకి వచ్చింది కాదు కదా. అన్నప్పుడు మీరు ఏ లెక్క ప్రకారం మీరు ఈ రోజున ప్రశ్నించే కార్యక్రమం చేస్తారు? మీకు ధ్యాసకు రాలేదా? అధికారకు వచ్చిన బీసీలు ఎస్సీలు ఓట్లు వేయలేదా? ఎందుకు ధ్యాసకు రాలే మీకు? ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, ఇతర మా పూర్ణ కావచ్చు, సీత కావచ్చు, అందరు నాయకత్వంలో ఇవాళ బీసీ కులగణన చేసింది. ఎందుకోసం అంటే సమాజంలో అందరూ గౌరవంగా బతకాలి, అంటే సమాజంలో సమాన స్థాయి రావాలి, ఉద్యోగాలలో అట్లాగే చదువుల్లో వాళ్ళకు కూడా 42% రిజర్వేషన్ రావాలని చెప్పని కింద ఇలా బీసీ కులగణన చెప్పడం జరిగింది, ఏబీసీ వర్గీకరణ చేయడం జరిగింది. ఇది ఒకటే కాదు, ఎన్ని రకాల ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మా మంత్రి గారు చెప్పడం జరిగింది. అంత గొప్ప ఆయనే ఇంజనీరు, మొత్తం ఇంజనీర్ ఆయనే, కాంట్రాక్టర్ ఆయనే, అధికారం మొత్తం సెక్రటరీ అయినా, మొత్తం అంతే, సర్వర్నైనే. అంటే కొద్దిగానన్నా మాట్లాడే ముందు 1,000 కాంగ్రెస్ వైపు చూపిస్తే 4,000 మీ వైపు చూపించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. ఈ రోజున ఏ ఒక్క విషయంలో కూడా ఈ ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు. ఏం రోగం, ఏం కర్మ, ఒకరి ఫోన్ ట్యాపింగ్ చేయడం, ఎందుకు చాలా వాళ్ళు విదేశాల్లో ఉన్నారు, ఎందుకు కోర్టుకు పోతూ ఉన్నారు? దీనికోసమేనా మీకు అప్పచెప్పింది? ఏ విషయంలో కూడా, ఏ స్థాయిలో ఉద్యమం జరిగిందో, ఏ స్థాయిలో త్యాగాలు జరిగినాయో, మీ పరిపాలనకు తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది, భూమికి ఆకాశం వ్యత్యాసం ఉంది. ఇంకా కలగంటా ఉన్నారు మళ్ళీ ఏదో అధికారం వస్తుందని. ఈ ఉన్న 3.5 సంవత్సరాలే కాదు, మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మళ్ళీ బీఆర్ఎస్గా అధికారం రావడం అనేది కల్లా మర్చిపోవాలా. ఎందుకంటే అది ఇంత గొప్ప రాష్ట్రాన్ని మీ చేతులు పెడితే సర్వనాశనం చేసి, అప్పులు కుప్ప చేసి, చిప్ప చేతికిచ్చేసి మళ్ళీ మీరు ఎందుకు చేయలేదు మాట్లాడుతూ ఉన్నారు. అంటే దొంగ నడిచినట్టుగా ఉంది. దీనికి మొత్తం కారణం మీరు కాదా? ఇంకా చాలా ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా నిజాయితీగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలా. ఇలా నేనే సజీవ సాక్ష్యం, మంత్రిగా ఉండి ఆనాడు కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ప్రగతి భవన్ పోవాలన్నా, అదేది ఫామ్ హౌస్ పోవాలన్నా, గ్రామాలలో ఎంత ఘోరంగా చిత్రహింసలు పెట్టిండ్రు. మేము మర్చిపోయినామా? మళ్ళీ మీరే సొక్కమైనట్టుగా తప్పు చేస్తే శిక్షించాలా. కానీ కేవలం రాజకీయ కోణంలోనే ఇంత ఇబ్బందుల పాలు చేసిండ్రు కాబట్టే
నేను చెప్పాల్సిన ఎందుకు మీ ఉద్యోగం ఊడింది, ఎందుకు మీ అధికారం ఊడింది గొంత గొప్ప పరిపాలన చేస్తే? ఇప్పటికైనా కనీసం పరివర్తన రావాలా, ఆలోచన మార్పు రావాలా, ఒక మనిషిగా ఆలోచన చేయాలా. కేవలం అధికారం ఉంటుంది పోతే వేరే విషయం. ఇప్పటికైనా కనీసం జ్ఞానం